ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో లక్నో 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో గుజరాత్ మీద రెండవ విజయం సాధించింది, అది కూడా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో. ఇంకా చెప్పాలంటే లక్నో వాళ్ళకి గుజరాత్ మీద మూడవ వరుస విజయం ఇది. అయితే గుజరాత్ వాళ్ళు ఈ ఓటమితో టాప్ 2లో ఉండేందుకు మిగతా టీం మ్యాచ్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. అయితే మ్యాచ్ విషయానికి వస్తే మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్లో చెలరేగి ఆడాడు. ఏకంగా 24 బంతులు 117 పరుగులు చేసి మ్యాచ్ విన్నడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. అసలు తన హిట్టింగ్ చూస్తే మతిపోతుంది. తన ఇన్నింగ్స్లో 10 4లు ఉంటే 6లు 8 ఉన్నాయి. అంటే బౌండరీస్ రూపంలోనే 88 పరుగులు వచ్చాయి. మార్ష్ని అవుట్ చేయడానికి గుజరాత్ కెప్టెన్ బౌలర్స్ని చేంజ్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఫలితం రాలేదు. తనతోడు మార్క్రమ్, పురాణ్ మంచి సపోర్ట్ చేశారు. ముఖ్యంగా పురాణ్ వచ్చాక మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అయితే గుజరాత్ టీం 16 ఓవర్ల వరకు గేమ్లోనే ఉన్న లక్నో బౌలర్స్ మంచి కంబ్యాక్ ఇచ్చి నర్వస్ని హోల్డ్ చేసుకుని రన్స్ని కంటైన్ చేస్తూ వికెట్లు తీయడం వల్ల లాస్ట్ 4 ఓవర్స్లో 20 పరుగులు మాత్రమే ఇచ్చారు. టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన లక్నో టీంకి ఓపెనర్లు అద్భుతమైన పార్ట్నర్షిప్ ఏర్పరిచారు. ఫస్ట్ వికెట్కి ఏకంగా 91 పరుగుల భాగస్వామ్యం ఏర్పరిచారు. ఇటు మార్చ్ చూసుకున్నా అటు మార్క్రమ్ చూసుకున్న గుజరాత్ బౌలర్స్ని ఎక్కడ విడిచిపెట్టలేదు. ఈ సీజన్లో లక్నోకి ఈ ఓపెనింగ్ పేర్ బాగా సెట్ అయిందని చెప్పాలి. ఎనివే, మార్ష్ అండ్ మార్క్రమ్ బౌండరీస్ బాదుతూ పవర్ ప్లేలో 53 పరుగులు భాగస్వామ్యం ఏర్పరిచారు. ఓని పవర్ ప్లే అయ్యాక కూడా ఎక్కడా స్లో కాకుండా 10 ఓవర్స్లోనే 90 పరుగుల మార్గం చేరుకుంది. అయితే 91 పరుగుల భాగస్వామ్యం ఏర్పడ్డాక 24 బంతుల్లో 36 పరుగులు చేసిన మార్క్రమ్ సాయి కిషోర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అయితే మార్క్రమ్ వికెట్ తర్వాత మార్ష్కి తోడైన పురాణ్ వచ్చిన వెంటనే ఒక 6 కొట్టి తన ఎంట్రీని ఘనంగా స్టార్ట్ చేశాడు. ఇద్దరు ఎక్కడా తగ్గకుండా బాదుతూనే ఉన్నారు. ముఖ్యంగా 12వ ఓవర్ వేసిన రషీద్ బౌలింగ్లో మార్ష్ 2 6లు 3 4లు కొట్టి 25 పరుగులు పిండుకున్నాడు. లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుంచి సరిగా ఆడలేకపోతున్న పురాణ్ ఈ మ్యాచ్లో అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో 27 బంతుల్లోనే 56 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇదే టైంలో మార్ష్ ఐపీఎల్లో తన ఫస్ట్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. సెంచరీ చేశాక ప్రసిద్ధ్ బౌలింగ్లో వరుసగా 2 6లు కొట్టి నెక్స్ట్ ఓవర్లో అర్షద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. అయితే అప్పటికే మార్ష్ అండ్ పురాణ్ 121 పరుగుల భారీ భాగస్వామ్యం ఏర్పరిచి లక్నో టీంని సేఫ్ జోన్లో ఉంచారు. లాస్ట్లో పంత్ 2 6లు కొట్టి లక్నో స్కోర్ 235 పరుగులు చేరేలా చేశాడు. గుజరాత్ బౌలింగ్లో సిరాజ్ వికెట్ తీగిపోయిన 9 ఎకనమీతో బౌలింగ్ చేశాడు. కానీ మిగిలిన బౌలర్స్ అందరూ 11 అబోవ్ ఎకనమీతో బౌలింగ్ చేశారు. సాయి కిషోర్ స్టార్టింగ్లో ఒక వికెట్ తీసినా తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అర్షద్ ఖాన్ కూడా లాస్ట్లో ఒక వికెట్ తీసి 3 ఓవర్స్లో 36 రన్స్ సమర్పించుకున్నాడు. రషీద్ ఖాన్ అయితే 2 ఓవర్లో 36 పరుగులు ఇచ్చుకున్నాడు. వాళ్ళ మెయిన్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్లో తేలిపోయాడు. 4 ఓవర్స్లో ఏకంగా 44 రన్స్ సమర్పించుకున్నాడు. రబడా కూడా 45 రన్స్ సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో బౌలింగ్ యూనిట్ తేలిపోయిందని చెప్పాలి. ఇంకా చేజింగ్ విషయానికి వస్తే సెకండ్ ఓవర్లో ఆకర్షిత్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయినా దాన్ని ఎవరు అంత సీరియస్గా తీసుకోకపోవడంతో బతికిపోయిన సుదర్శన్ గిల్తో కలిసి ఫస్ట్ వికెట్ 46 పరుగులు భాగస్వామ్యం ఏర్పరిచాడు. థర్డ్ ఓవర్ నుంచి గేర్ మార్చిన గిల్ ఆకర్ష్ సింగ్ బౌలింగ్లో 3 హ్యాట్రిక్ ఫోర్స్తో రెచ్చిపోయాడు. అంతేకాకుండా నెక్స్ట్ ఓవర్ వేసిన ఆకాశ్దీప్ బౌలింగ్లో కూడా 2 4లు కొట్టాడు. కానీ విలియం ఓరోక్ వేసిన 5th ఓవర్లో మార్క్రమ్ అద్భుతమైన క్యాచ్కి సుదర్శన్ అవుట్ అయిపోయాడు. దాంతో 46 పరుగుల భాగస్వామ్యం ఎండ్ అయింది. అయితే గిల్కి తోడైన బట్లర్ 6th ఓవర్లో రెచ్చిపోయాడు. ఆవేష్ ఖాన్ వేసిన ఓవర్లో 2 4లు 2 6లు కొట్టి 21 పరుగులు పిండుకున్నాడు. దాంతో గుజరాత్ టీం పవర్ ప్లేలో 60 పరుగులు పూర్తి చేసుకుంది. అయితే గిల్ 20 బంతుల్లో 35 పరుగులు చేయడంతో మళ్ళీ ఒక డేంజరస్ భాగస్వామ్యం ఏర్పడుతుందన్న టైంలో ఆవేష్ ఖాన్ గిల్ వికెట్ తీసి మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడు. 39 పరుగుల భాగస్వాన్ని బ్రేక్ చేశాడు. ఆ వెంటనే 18 బంతుల్లో 33 పరుగులు చేసిన బట్లర్ ఆవేష్ సింగ్ వేసిన మంచి స్లో ఇన్కమింగ్ బాల్కి బట్లర్ బౌల్ అయిపోయాడు. ఈ టైంలో షారుఖ్ ఖాన్ అండ్ రూథర్ఫోర్డ్ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరూ కేవలం 40 బంతుల్లో 86 పరుగులు ఇంపార్టెంట్ భాగస్వామ్యం ఏర్పరిచారు. వీరిద్దరూ కొట్టుడికి 10 ఓవర్స్లో 94 పరుగులుగా ఉన్న స్కోర్ 16 ఓవర్లో 182కి చేరుకుంది. ఇంకా 4 ఓవర్లో 54 పరుగులు మాత్రమే కావాలి. కానీ ఈ టైంలో లక్నో బౌలర్స్ బ్రిలియంట్గా కంబ్యాక్ చేశారు. 17th ఓవర్ వేసిన విలియం ఓరోక్ 22 బంతుల్లో 38 పరుగులు చేసిన రూథర్ఫోర్డ్ అండ్ తివాటి వికెట్లు తీసి గుజరాత్ టీంకి చాలా పెద్ద దెబ్బ తీశాడు. అక్కడితో గుజరాత్ పోరాటం ముగియడానికి ఎంత టైం పట్టలేదు. 29 బంతులు 57 పరుగులు పూర్తి చేసుకుని షారుఖ్ ఖాన్ ఒక సైడ్ ఉన్న అదరెండ్లో వికెట్లు పడుతూనే ఉండడంతో గుజరాత్ కోలుకోలేకపోయింది. చివరి 4 ఓవర్లో ఏకంగా లక్నో బౌలర్స్ 6 వికెట్లు పడగొట్టి గుజరాత్ టీంని 202 పరుగులు కట్టడి చేశారు. లక్నో బౌలర్స్ ఈ మ్యాచ్లో లాస్ట్లో బాగా కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. లాస్ట్ 4 ఓవర్స్లో కేవలం 20 రన్స్ మాత్రమే ఇచ్చారు. 17th ఓవర్లో విలియం ఓరోక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
తన 4 ఓవర్స్ స్పెల్లో 3 వికెట్స్ తీసుకుని 27 పరుగులు మాత్రం ఇచ్చాడు. ఆవేశ్ ఖాన్ కూడా ఫస్ట్ ఓవర్లో 20 రన్స్ సమర్పించుకున్న తర్వాత బాగానే బౌలింగ్ చేసి 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఆకాశ్దీప్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు కానీ షాజాబ్ అహ్మద్ కూడా లాస్ట్లో బాగానే బౌలింగ్ చేసి 4 ఓవర్లు 41 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆకాశ్ సింగ్ 3 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ దక్కించుకున్నాడు. లాస్ట్ ఓవర్ ఇచ్చిన ఆయుష్ బాడోని 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో ఓడిపోవడం వల్ల పాయింట్స్ టేబుల్లో గుజరాత్ టీం టాప్ 2లో ఉండడం చాలా కష్టంగా మారింది. మిగిలిన టీంలు ఆర్సీబీ అండ్ పంజాబ్ తమ తర్వాత మ్యాచ్లో గెలిస్తే టాప్ 2లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలా కాకుండా ఒక్క మ్యాచ్ గెలిస్తే రన్ రేట్ మీద ఆధారపడాల్సి వస్తుంది. చూద్దాం ఏ టీం టాప్ 2లో ఉంటాయో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.